Hello children, welcome to Sandhya Tutorials. ఈరోజు మనం exercise 3.1లోని question number 9ని solve చేద్దాం. So question number 9 వచ్చేసి the heights of 10 girls were measured in centimeter and the results are as follows. ఓకే 10 గర్ల్స్ యొక్క హైట్స్ ఇక్కడ ఇచ్చారు. సో వీటి మీద కొన్ని క్వశ్చన్స్ అడిగారు. వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ది టాలెస్ట్ గర్ల్? ఓకే అందరి హైట్స్ డిఫరెంట్గా ఉన్నాయి కదా. సో ఇందులో టాలెస్ట్ గర్ల్ యొక్క హైట్ రాయమని చెప్తున్నారు. నెక్స్ట్ సెకండ్ బిట్ వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ది షార్టెస్ట్ గర్ల్. నెక్స్ట్ రేంజ్ కనుక్కోమన్నారు. నెక్స్ట్ మీన్. నెక్స్ట్ హౌ మెనీ గర్ల్స్ హ్యావ్ హైట్స్ మోర్ దాన్ ద మీన్ హైట్. ఓకే ఫస్ట్లీ ఇందులో ఫస్ట్ బిట్ సాల్వ్ చేసేద్దాం. వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ది టాలెస్ట్ గర్ల్? సో ఇందులో టాలెస్ట్ గర్ల్ యొక్క హైట్ ఎంత అని అంటే ఫస్ట్ మనము ఇక్కడ గివెన్ డేటా అయితే రాసేసుకుందాము. ఎంతమంది గర్ల్స్ యొక్క హైట్స్ ఇచ్చారు వాళ్ళు? 10 గర్ల్స్ యొక్క హైట్స్ ఇచ్చారు. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే సో హైట్స్ ఆఫ్ ది గర్ల్స్ వచ్చేసి ఇక్కడ ఇచ్చిన విధంగా గివెన్ డేటాని ఆన్సర్లో రాసేసుకుందాం. ఓకే నెక్స్ట్ ఫస్ట్ బిట్ వచ్చేసి వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ది టాలెస్ట్ గర్ల్ అని అడిగారు. సో ద హైట్ ఆఫ్ ది టాలెస్ట్ గర్ల్ ఇందులో ఎవరి హైట్ ఎక్కువగా ఉంది చెక్ చేసుకుంటే కనుక మనకు అన్నిటికంటే 151 ఈజ్ ద హయ్యర్ అమాంగ్ దీస్ హైట్స్ కదా. సో టాలెస్ట్ గర్ల్ అంటే ఎవరు ఇక్కడ? 151 మెజర్మెంట్ ఉన్న అమ్మాయి కదా. సో హైట్ అయితే రాసేద్దాం 151 సెంటీమీటర్. ఓకే హియర్ హైట్స్ ఆర్ గివెన్ ఇన్ సెంటీమీటర్స్. ఓకే నెక్స్ట్ ద హైట్ ఆఫ్ ది షార్టెస్ట్ గర్ల్. షార్టెస్ట్ గర్ల్ యొక్క హైట్ ఎంత? ఇక్కడ మళ్ళీ మనం కంపేర్ చేసుకొని చూసుకుంటే కనుక షార్టెస్ట్ గర్ల్ హైట్ వచ్చేసి 128 సెంటీమీటర్స్ ఉంది. ఓకే నెక్స్ట్ థర్డ్ బిట్ వచ్చేసి రేంజ్ కనుక్కోమని చెప్తున్నారు. రేంజ్ ఫార్ములా మనకు తెలుసు కదా, హైయెస్ట్ హైట్ మైనస్ లోయెస్ట్ హైట్. హైయెస్ట్ హైట్ వచ్చేసి 151 మైనస్ లోయెస్ట్ హైట్ వచ్చేసి 128. ఓకే సో ఇక్కడ మనం చేసుకుంటే కనుక ఇది 11 అవుతుంది. 11లో 8 తీసేస్తే వి గెట్ 3. ఇట్ బికమ్స్ 4. 4లో 2 తీసేస్తే వి గెట్ 2. ఓకే సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? 23. సో 23 సెంటీమీటర్స్ ఇది కదా. మనం హైట్స్ యొక్క డిఫరెన్స్ని చూస్తున్నాం ఇక్కడ. సో 23 సెంటీమీటర్స్ ఈస్ ద range of the data. Okay next coming to the fourth bit mean height కనుక్కోమన్నారు. మీన్ హైట్ అంటే మనకు తెలుసు కదా, సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. ఇక్కడ కనుక మనం సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ చూసుకుంటే ఇక్కడ మనకు ఏం అబ్జర్వ్ చేస్తున్నాము? హైట్స్ ఆఫ్ 10 గర్ల్స్ కదా మనం చూస్తున్నది, హైట్స్ చూస్తున్నాం కాబట్టి సమ్ ఆఫ్ హైట్స్ ఆఫ్ గర్ల్స్ మనం ఇక్కడ సమ్మేషన్ న్యూమరేటర్లో వేసుకోవాలి. ఓకే నెక్స్ట్ డినామినేటర్ ఏమవుతుంది? టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్. టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంత? మనం ఆల్రెడీకి రాసేసుకున్నాం 10 కదా. సో ఇది ఇక్కడ మనం డినామినేటర్లో వేసేద్దాం. ఓకే నౌ వీటన్నిటినీ కనుక మనం సమ్ చేసేస్తే ఓకే విల్ గెట్ ది ఆన్సర్ యాజ్, నేను డైరెక్ట్గా రాసేస్తున్నాను, మీరైతే ఖచ్చితంగా దీన్ని సమ్ చేసి వేయండి. నేను ఆల్రెడీ చేశాను కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ వేసిస్తున్నాను వితౌట్ యాడింగ్. ఓకే సో ఇక్కడ కనుక మనం చూసుకుంటే 14/10 మనకి వచ్చింది. ఓకే సో ఏదైనా నెంబర్ని మనము 10తో కానీ 100తో కానీ 1000తో కానీ డివైడ్ చేసినప్పుడు బేస్డ్ ఆన్ నెంబర్స్ డెసిమల్ పాయింట్ని మనం ప్లేస్ చేసుకోవచ్చు కదా. ఇక్కడ డినామినేటర్లో 10 ఉంది కాబట్టి మనం ఒక డిజిట్ వెనకలకి బ్యాక్వర్డ్స్ ఒక పాయింట్ ప్లేస్ చేయాల్సి ఉంటుంది టు రిమూవ్ ది టు సాల్వ్ దిస్ డివిజన్. ఓకే సో 141.4 సెంటీమీటర్ విల్ బీ ద మీన్ హైట్. ఓకే నెక్స్ట్ మనం ఇక్కడ ఫిఫ్త్ బిట్ కూడా ఇచ్చారు కదా, అది హౌ మెనీ గర్ల్స్ హ్యావ్ హైట్ మోర్ దాన్ ద మీన్ హైట్. ఓకే మీన్ హైట్తో కంపేర్ చేసుకుంటే కనుక అంటే మీన్ హైట్ మనకి ఎంత వచ్చింది? 141.4 సెంటీమీటర్స్. ఈ వాల్యూతో కంపేర్ చేసుకుంటే కనుక
ఈ వాల్యూ కంటే ఎక్కువ హైట్ ఎంతమంది గర్ల్స్ ఉన్నారు అనేది మనం ఇక్కడ కంపేర్ చేయాలి. ఓకే, 141.4 కన్నా ఎక్కువ. సో ఇక్కడ మనం చూసుకుంటే 141 ఈజ్ 135 ఈజ్ లెస్ దాన్ 141 కదా, సో ఇది కాదు. నెక్స్ట్ 150 ఈజ్ గ్రేటర్ దాన్ 141 కదా, సో ఈ హైట్ మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 139 అనేది 141 కంటే పెద్దది కాదు కాబట్టి దీన్ని ఇగ్నోర్ చేసేయాలి, దీన్ని ఇగ్నోర్ చేసేయాలి. నెక్స్ట్ 151 ఈజ్ గ్రేటర్ దాన్ 141 కదా, 141 ఎక్కడుంది, మనం కనుక్కున్న మీన్ హైట్తో కంపేర్ చేస్తున్నాము. ఓకే, సో 132 లెస్ కాబట్టి దీన్ని వదిలేసేయాలి. 146 ఈజ్ గ్రేటర్ దాన్ 141 కాబట్టి దీన్ని కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ ఇది కూడా 141 కన్నా పెద్దది, సో కన్సిడర్ చేద్దాం, ఇది కూడా పెద్దది. సో 141 ఈజ్ లెస్ దాన్ 141.4, కొంచెం మైన్యూట్గా డిఫరెన్స్ ఉంది కాబట్టి దాన్ని కూడా మనం ఇగ్నోర్ చేసేయాలి. ఓకే, ఎంతమంది గర్ల్స్ 141 అంటే మీన్ హైట్ కంటే ఎక్కువ హైట్ ఉన్నారు, 1 2 3 4 5. ఓకే, సో ఇక్కడ మనము ఆన్సర్ రాసేయాలి. 5th వన్కి ఆన్సర్ ఏంటి, ఎంతమంది గర్ల్స్ ఉన్నారు మీన్ హైట్ కంటే ఎక్కువ, 5 గర్ల్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరెవరు అంటే నేమ్స్ లేవు ఇక్కడ, కాకపోతే వాళ్ళ హైట్స్ మెన్షన్ చేయాలి. ఓకే, 150, నెక్స్ట్ 151, 146, 149, 143 have heights, ఇది ఇన్ సెంటీమీటర్స్ కదా, సో బ్రాకెట్లో ఇన్ సెంటీమీటర్స్ రాయాలి, మోర్ దాన్ ద మీన్ హైట్, మీన్ హైట్ కంటే వీళ్ళ హైట్ ఎక్కువగా ఉంది. ఓకే, సో ఇలా 5th వన్ రాసేయాలి. ఓకే, so this is the end of the 9th one, and next we'll move to the next question.